Back to our channel Success with English by Lalasa. How are you all guys? I am doing good. Yesterday onwards I have started Super series. This is Super series day 2 class guys. Today I want to explain you about few Telugu sentences, how to translate these Telugu sentences into English. Okay guys, let's see. First sentence, నేను నీకు లెక్కలేనన్ని సార్లు చెప్పాను. నేను ఐ అంటే తెలుగు నుండి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ పాసిబుల్ కాదు ఫ్రెండ్స్. అలా ట్రాన్స్లేట్ చేస్తే కరెక్ట్గా రాదనమాట. నేను ఐ చెప్పాను అనేది ఆల్రెడీ కంప్లీటెడ్ యాక్షన్, అంటే దాన్ని మనం పర్ఫెక్ట్ టెన్స్లో వాడాలి. ఐ హ్యావ్ టోల్డ్, ఐ హ్యావ్ టోల్డ్, చెప్పాను అనేదాన్ని హ్యావ్ టోల్డ్, ఆల్రెడీ కంప్లీటెడ్ కదా. ఐ హ్యావ్ టోల్డ్ నీకు, యూ లెక్కలేనన్ని సార్లు, చాలా సార్లు అంటే మెనీ టైమ్స్ అని యూస్ చేయాలి. లెక్కలేనన్ని సార్లు అంటే కౌంట్లెస్ టైమ్స్ అని యూస్ చేయాలి. కౌంట్లెస్ టైమ్స్, ఐ హ్యావ్ టోల్డ్ యూ కౌంట్లెస్ టైమ్స్. నెక్స్ట్, మాట్లాడడానికి నీకు సమయం ఉందా? ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడాను నౌన్ ఆర్ ప్రొనౌన్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తేవాలి. అందుకని ఇక్కడ యాక్చువల్గా ఫస్ట్ మాట్లాడడానికి ఉన్నప్పటికీ ఇక్కడ క్వశ్చన్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రొనౌన్ ఏంటంటే నీకు అనేది ప్రొనౌన్ అవుతుందండి. కానీ ఇది క్వశ్చన్ ఫామ్ కాబట్టి వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ డూ, నీకు, యూ. సమయం ఉందా అంటే ఇక్కడ హ్యావ్, డూ యూ హ్యావ్ సమయం, టైం. ఎందుకు? మాట్లాడడానికి, డూ యూ హ్యావ్ టైం టు టాక్. ఇక్కడ ఎవరితో మాట్లాడడానికి అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ నేను రాయట్లేదు. ఒకవేళ ఎవరితో అనేదానికి చెప్తే డూ యూ హ్యావ్ టైం టు టాక్ విత్ మీ, నాతో మాట్లాడడానికి నీకు సమయం ఉందా, టైము ఉందా. నెక్స్ట్, కాస్త గట్టిగా మాట్లాడు. ఇక్కడ ఈ సెంటెన్స్లో నౌన్ కానీ ప్రొనౌన్ కానీ లేవు కాబట్టి వెర్బ్ని ఫస్ట్ రాస్తున్నానండి. స్పీక్ దీన్ని మాట్లాడు అనే వెర్బ్ని బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్లో రాశాను. కాస్త గట్టిగా స్పీక్. ఏ లిటిల్ కాస్త అనేదాన్ని ఏ లిటిల్గా రాయాలి. ఏ లిటిల్ లౌడర్, స్పీక్ ఏ లిటిల్ లౌడర్. నెక్స్ట్, సమయాన్ని సరిగా ఉపయోగించుకో. దీన్ని మార్చేటప్పుడు ఉపయోగించుకో అంటే యూస్, సమయము అంటే ఇందాక చెప్పినట్లుగా నౌను ప్రొనౌను లేవు కాబట్టి వెర్బ్ని నేను స్టార్టింగ్లో తీసుకొచ్చానండి. యూస్ సమయము, యూస్ ద టైం సరిగా, ప్రాపర్లీ, యూస్ ద టైం ప్రాపర్లీ. నెక్స్ట్, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటే ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తావరా అంటాం కదండి, అదనమాట. ఇప్పుడు కాకపోతే ఇఫ్ నాట్ నౌ, ఇప్పుడు కాకపోతే అనేదాన్ని ఇఫ్ నాట్ నౌ అంటే కాకపోతే అంటే పాసిబిలిటీ కదండి. అంటే ఇప్పుడు కాకపోతే అప్పుడు అంటే పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇఫ్ వాడాలన్నమాట. ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్, ఇంకెప్పుడు. ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్, ఇంకెప్పుడు, ఇంకా, దెన్ ఎప్పుడు, వెన్. ఓకేనా. నెక్స్ట్, మంటలను ఆర్పు. మంటలు అంటే ఫ్లేమ్స్, ఫైర్. ఆర్పడాన్ని ఏమంటారంటే పుట్ ఆఫ్ అనైనా వాడచ్చు లేదా అవుట్ అనైనా వాడచ్చు. ఆర్పడం, పుట్ ఆఫ్ లేదా పుట్ అవుట్, ఫైర్. చిన్న మంట అంటే మన స్టవ్ మీద అంటే కుక్ చేసుకునే స్టవ్ నుండి వచ్చే మంటలనేమో ఫ్లేమ్స్ అంటామండి. పెద్ద పెద్దగా అంటే ఏవైనా తగలబడిపోయినప్పుడు వచ్చే మంటలనేమో ఫైర్ అంటాము. ఓకేనా.
నెక్స్ట్ అన్నింటినీ సరిగా పెట్టు, అన్నింటినీ సరిగా పెట్టు, అన్నింటినీ ఎవ్రీథింగ్ సరిగా ప్రాపర్లీ పెట్టు, కీప్ లేదా అరేంజ్, అరేంజ్ లేదా కీప్ అనమాట. అరేంజ్ అంటే పెట్టడాన్ని, అన్నింటినీ ఎవ్రీథింగ్, అరేంజ్ ఎవ్రీథింగ్, సరిగా అంటే ప్రాపర్లీ లేదా ఇన్ ఆర్డర్ అనైనా అనొచ్చు, ప్రాపర్లీ లేదా ఇన్ ఆర్డర్ అనైనా అనొచ్చు. అరేంజ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ. నేను ఆమెను వదిలిపెట్టను, నేను ఆమెని వదిలిపెట్టను. వదిలిపెట్టను అనేది ఫ్యూచర్ టెన్స్ కాబట్టి నేను అంటే ఐ, వదిలిపెట్టను నెగిటివ్ సెంటెన్స్ కదండి, విల్ నాట్. ఇక్కడ వదిలిపెట్టడం అంటే లీవ్ అనైనా వాడచ్చు, లేదా ఏమైనా తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావు, నిన్ను పనిష్ చేసే వరకు నేను నిన్ను వదిలిపెట్టను అంటాం కదండి. రెండు విధాలుగా వాడుకోవచ్చు. ఇక్కడ లీవ్ అనే మీనింగ్ అయినా ఐ విల్ నాట్ లేదా ఐ వోంట్ లీవ్ హర్ అనైనా రాయొచ్చు. ఇక్కడ లీవ్ అంటే వదిలిపెట్టడం, అంటే ఒక రిలేషన్లో ఉన్నప్పుడు ఆ రిలేషన్ నుండి దూరంగా, అంటే ఆ రిలేషన్ని కట్ చేయడాన్ని, ఎవరైనా ఇద్దరు వ్యక్తులు రిలేషన్లో ఉన్నప్పుడు ఆ రిలేషన్ని కట్ చేయడాన్ని వదిలిపెట్టడం అంటాం కదా. ఆ మీనింగ్ వచ్చే విధంగా అయితే ఐ విల్ నాట్ లీవ్ హర్. అలా కాకుండా అంటే తప్పు చేసినప్పుడు ఆమెకి నేను తప్పకుండా పనిష్ అయ్యే విధంగా చూస్తాను అని చెప్తాం కదా, దాన్ని కూడా వదిలిపెట్టను, నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను అంటాం కదా. ఆ వదిలిపెట్టడాన్నేమో ఐ విల్ నాట్ స్పేర్ హర్. ఓకేనా, విల్ నాట్ ఇక్కడ లీవ్ అయినా రాసుకోవచ్చు, లేదా మీరు రివెంజ్ తీర్చుకునే లీవ్ అయితే స్పేర్ అనైనా రాయొచ్చు. నెక్స్ట్ నాకు చిరాకు తెప్పించకు, డోంట్ తెప్పించకు కదా, డోంట్ ఇరిటేట్ మీ. ఇరిటేట్ అంటే చిరాకు అనమాట, డోంట్ ఇరిటేట్ మీ. నెక్స్ట్ నాతో వాదించకు అంటే ఏదైనా ఒక పాయింట్ మీద ఒప్పుకోకుండా కొంతమంది వాదిస్తూ ఉంటారు, వాళ్ళే కరెక్ట్ అని నిరూపించుకోవడానికి ఎప్పుడు వాదిస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు వాదించకు నెగిటివ్ సెంటెన్స్ కదండి, డోంట్ ఆర్గ్యూ విత్ మీ. వాదన అంటే ఆర్గ్యూ, డోంట్ ఆర్గ్యూ విత్ మీ. నాతో అంటే విత్ మీ, నాతో వాదించకు, డోంట్ ఆర్గ్యూ విత్ మీ. లైక్ దిస్ we can translate many Telugu sentences into English. If you start once, gradually you can understand this translation, guys. I hope you have understood today's topic well. If you understood, please give one like to my video. If you did not subscribe my channel, please subscribe once to get very useful videos like this, guys. Keep on watching my videos. With this I am closing today's session, guys. Bye to all. Have a nice day. Bye, guys.